ఎవరైనా మన ముఖం మీద ఉమ్మేస్తే మనం ఏం చేస్తాం? ఉమ్మి దాకా ఎందుకు? ఏదైనా బూతాడాడండి అందుకే కొట్టాను, బూతాడారండి అందుకే తిట్టాను, ఆ మాట ఆడారండి అందుకే అంటాం. వాస్తవమే, మేమేమి మిమ్మల్ని ఏదో ప్రత్యేకంగా విమర్శించడానికి కాకుండా. మరి అదే యేసు మీద ఉమ్మేస్తే, అదే యేసు మీద ఉమ్మి వేస్తే తుడుచుకోలే, ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక. వీరేమి పిచ్చోడయ్యా, ప్రార్థన చేయలే యేసు ప్రభు. వాళ్ళు చేసినవన్నీ ఆకాశమందున్న తండ్రి చూస్తున్నాడని ఎరిగిన ప్రభువు ఏం చేశాడంటండి? ఆయన ఏం పొందాడు? యొర్దాను నదిలో రక్షణ బాప్తిస్మము పొందాడు. బాప్తిస్మం పొందిన నేను ఇలా చేయాలని చెప్తే, బాప్తిస్మ రక్షణ పొందిన నీ బ్రతుకులో ఏనాడైనా అనుభవం ఉందా? ఎందులోనైనా అనుభవం ఉందా? వాట్ ఈస్ షేమ్. నీ రక్షణ నిన్ను గురించే సిగ్గుపడుతుంది. జాగ్రత్త. నీ రక్షణ ఎవరిని గురించో సిగ్గుపడదు. నువ్వు అనుకుంటా వాళ్ళేమో వీళ్ళేమో అక్కడేమో ఇక్కడేమో. మొదట నీ రక్షణ నిన్ను గురించే సిగ్గుపడుతుంది. ఇలాంటి వ్యక్తినా నేను? ఇలాంటి వ్యక్తిగా ఉన్నానా?